శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంబకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు గేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింబకున్న శ్రీమద్భాగవతానికి శ్రీకారము చుడుతూ పుణ్యపురుషుడైన బమెర పోతన దాని యొక్క పరమార్థాన్ని ప్రయోజనాన్ని ఈ విధముగా తెలియచేయుచు శ్రీకృష్ణ పరమాత్మను స్మరించుచున్నారు. పద్యభావము. మహదానంద స్వరూపిణియగు మహానందాంగనయైన యశోదా కిశోరుని అంటే నంద యశోదల ముద్దుల పట్టిని శ్రీ కైవల్య ప్రాప్తికై ప్రార్థిస్తాను. ఆ స్వామి లోకరక్షణకై అవతరించాడు. భక్తులను పరిపాలించుటలో సర్వసమర్థుడు. లోకకంటకులైన దానవుల యొక్క క్షుద్రపూరిత ఆవేశములను రూపుమాపుటలో తిరుగులేని మహానుభావుడు. లీలా విలాసంగా తన క్రీకంటి చూపులను ప్రసరించినంత మాత్రములోనే చతుర్దశ భువన బ్రహ్మాండములు రూపుదిద్దుకుంటాయి. అట్టి శ్రీకృష్ణ పరమాత్ముని నేను త్రికరణ శుద్ధిగా స్మరింతును అని చక్కటి దైవ ప్రార్థనతో కూడినటువంటి ఈ పద్యం గ్రంథ ప్రారంభములో ఒప్పుచున్నది. శుభం. శ్రీ కైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకున్ భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు గేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింబకున శుభం.